రష్యా, చైనా, ఉత్తర కొరియా ఈ మూడు మిత్ర దేశాలు. అంతేకాదు ఈ మూడు దేశాలది కమ్యూనిజం. అందుకే ఈ మూడు దేశాలు మిత్రులుగా కొనసాగుతున్నాయి. ఈ మూడు దేశాల ప్రధాన శత్రువు కూడా ఒక్కటే, అమెరికా. నిజానికి అమెరికా కమ్యూనిజంను వ్యతిరేకిస్తోంది. కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోకుండా అడ్డుకుంటోంది. కమ్యూనిజం పాటించే దేశాలను అడ్డుకునేందుకు అగ్రదేశం అన్ని అవకాశాలను వినియోగించుకుంటుంది. అయితే ఇన్నాళ్ళు అమెరికా వేరు, డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక అగ్రదేశం తీరు వేరు. నిన్నటి వరకు వ్యతిరేకించిన దేశాలను ట్రంప్ కలిసిపోదామంటున్నాడు, యుద్ధాలు వద్దంటున్నాడు. ఇదంతా నాణేనికి ఒకవైపు కనిపించేదే. మరోవైపు పుతిన్, జిన్పింగ్, కిమ్ లాగా జీవితకాలం అధ్యక్షుడిలా ఉండాలన్న ప్లాన్ వేస్తున్నాడా అంటే తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. అసలు అమెరికాలో మూడోసారి అధ్యక్షుడవడం సాధ్యమా? అమెరికా చట్టాలు ఏం చేస్తున్నాయి? వాచ్ ది స్టోరీ. రష్యా, చైనా, ఉత్తర కొరియా ఈ మూడు దేశాల్లో కమ్యూనిస్టులే అధికారంలో ఉన్నారు. ఈ మూడు దేశాల్లో బహుళ పార్టీల వ్యవస్థలు లేవు, కేవలం ఏకపార్టీ వ్యవస్థలే ఉంటాయి. ప్రజలు తప్పనిసరిగా ఆ పార్టీకే ఓటేస్తారు. అనంతరం ఎన్నికైన నాయకులు పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటారు. ఆ జనరల్ సెక్రటరీనే పార్టీతో పాటు దేశానికి కూడా నాయకత్వం వహిస్తాడు. ఈ మూడు దేశాల్లో ఉన్నది ఒకే పార్టీ కావడంతో అధ్యక్షుల ఎన్నికకు పరిమితి విధించారు. 2 సార్లకు మించి అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు ఆయా దేశాల రాజ్యాంగాలు అనుమతించవు. కానీ వ్లాదిమిర్ పుతిన్, జిన్పింగ్ మాత్రం చట్టాలను మార్చేశారు. జీవితకాలం అధికారంలో కొనసాగేందుకు యత్నిస్తున్నారు. ఇప్పుడు ఈ బాటలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యత్నిస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు రాజ్యాంగ సవరణ చేయాలంటూ అమెరికా కాంగ్రెస్ లో బిల్లు పెట్టారు. నిజానికి అమెరికాలో ఏకపార్టీ వ్యవస్థ లేదు, అక్కడ 2 పార్టీలు ఉంటాయి. రాజ్యాంగంలో మార్పులకు బిల్లును ప్రవేశపెట్టడంతో చర్చనీయాంశంగా మారింది. అసలు రష్యా, చైనా, ఉత్తర కొరియాలో మాదిరిగా అమెరికాలో కూడా రాజ్యాంగం మార్చడం సాధ్యమేనా? ట్రంప్ కూడా జీవితకాలం అధ్యక్షుడిగా ఉంటారా? అమెరికా చట్టాలు ఏం చెబుతున్నాయి? దీనికి ముందు పుతిన్, జిన్పింగ్, కిమ్ జోంగ్ ఉన్ తమ రాజ్యాంగాలను ఎలా మార్చారో చూద్దాం. మాజీ ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేసిన వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడిగా 2000లో ఎన్నికయ్యారు. రష్యా అధ్యక్షుడి పదవీకాలం కేవలం 4 సంవత్సరాలే. 2004లో పదవీకాలం పూర్తయింది. 2004లో రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన పుతిన్ 2008తో ఆయన పదవీకాలం ముగిసింది. రష్యా రాజ్యాంగం ప్రకారం ఒకే వ్యక్తి మూడోసారి పోటీ చేసేందుకు వీలు లేదు. దీంతో అధ్యక్ష ఎన్నికల్లో తను నమ్మిన బంటు దిమిత్రీ మెద్వెదేవ్ ను పోటీకి పుతిన్ దించారు. 2008 నుంచి 2012 మధ్యకాలంలో రష్యా అధ్యక్షుడిగా మెద్వెదేవ్ పనిచేశారు. ఆ సమయంలో పుతిన్ రష్యా ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే గతంలో 2 సార్లు అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి మూడోసారి అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు వీలు కల్పించేలా రష్యా రాజ్యాంగంలో మార్పులు చేశారు. నిజానికి 2000 నుంచి 2008 మధ్య కాలంలోనే రష్యా కమ్యూనిస్టు పార్టీని పుతిన్ పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకున్నాడు, తనకు ఎదురు లేకుండా చేసుకున్నాడు. ఎన్నికలు ఆ దేశంలో నామమాత్రంగా మారిపోయాయి. కానీ అప్పటికీ రాజ్యాంగంలో మార్పు చేయకపోవడంతో గత్యంతరం లేక ప్రధాని పదవిని చేపట్టాడు. రాజ్యాంగంలో మార్పు చేసిన తర్వాత అధ్యక్షుడి పదవీ కాలాన్ని కూడా పుతిన్ పొడిగించాడు. దీంతో 2012 నుంచి పుతిన్ రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. మూడోసారి, 4ఓసారి, 5ఓసారి కూడా పుతినే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక జీవితకాలం పాటు పుతిన్ అధ్యక్షుడిగా కొనసాగేలా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ది కూడా దాదాపు పుతిన్ కథలాగే ఉంటుంది. కాకపోతే జిన్పింగ్ ఇంటెలిజెన్స్ అధికారి కాదు, ఆయన చైనా రాజకీయ నాయకుడు. 2012లో జిన్పింగ్ చైనా కమ్యూనిస్టు పార్టీ CCP జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు. ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అప్పటి వరకు పార్టీలో ప్రభుత్వ విభాగాల్లోనూ అవినీతి పేరుకుపోయింది. అవినీతిని అంతమొందిస్తానంటూ ప్రజలకు హామీ ఇచ్చి జిన్పింగ్ అధికారంలోకి వచ్చాడు. సాధారణంగా మావో జడాంగ్ తర్వాత అధ్యక్ష పదవికి ఒక వ్యక్తి 2 సార్లు మాత్రమే పోటీ పడాలని చైనా రాజ్యాంగం చెబుతోంది. కానీ జిన్పింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2018లో కీలక రాజ్యాంగ సవరణ చేశారు. రెండోసారి, మూడోసారి అనేది సంబంధం లేకుండా చేశారు. 2018లో రెండోసారి అధ్యక్షుడిగా జిన్పింగ్ పోటీ చేశారు. మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే రెండోసారి అధ్యక్షుడిగా పదవీకాలం పూర్తి చేసుకున్న తర్వాత జిన్పింగ్ దిగిపోతాడని కొందరు అంచనా వేశారు. కానీ జిన్పింగ్ మాత్రం 2022లో మళ్లీ పోటీ చేశాడు. చైనా చరిత్రలోనే మావో జడాంగ్ తర్వాత మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన నాయకుడిగా నిలిచాడు. దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దడంలో జిన్పింగ్ కృషిని కమ్యూనిస్టు పార్టీ మెచ్చుకుంటుంది. చైనా కమ్యూనిస్టు పార్టీ జిన్పింగ్ నామస్మరణలో గడుపుతుంది. ఆ దేశంలో జిన్పింగ్ కు ప్రత్యామ్నాయ నాయకుడు లేకపోవడం కూడా ఓ సమస్యే. నిజానికి కమ్యూనిస్టు పార్టీలో తనకు ఎదురు తిరిగిన నాయకులను జిన్పింగ్ జైల్లో వేశాడు. ఇక కిమ్ జోంగ్ ఉన్ అయితే
తాత తండ్రి నుంచి వారసత్వంగా అధ్యక్ష పదవిని చేపట్టాడు. ఈ దేశంలో ఎన్నికలు జరుగుతున్నా ఎవరూ పోటీ చేయరు. దీంతో కిమ్కు ఎదురు లేకుండా పోయింది. ఇప్పుడు ట్రంప్ వ్యవహారం కూడా ఈ ముగ్గురులాగే కనిపిస్తోంది. అధ్యక్ష పీఠాన్ని వదలకుండా ఉండేందుకు ట్రంప్ ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది. నిజానికి అమెరికా రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి అయినా సరే 2 సార్లకు మించి దేశ అధ్యక్ష పదవి నిర్వహించడానికి వీలు లేదు. దీన్ని మార్చేసి 3వ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యేలా రాజ్యాంగాన్ని సవరించాలంటూ అధికార పార్టీ రిపబ్లికన్ కాంగ్రెస్ నాయకుడు యాండీ వోగిల్స్ తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఇది ఆమోదం పొందితే డొనాల్డ్ ట్రంప్ 3వ అధ్యక్ష పదవికి మార్గం సుగమమవుతోంది. బైడెన్ పాలనలో దేశం వినాశకర ఫలితాలను చవిచూసిందని గిల్స్ వాదిస్తున్నారు. ట్రంప్ మళ్లీ అధ్యక్షుడైతేనే అమెరికా సరైన మార్గంలో నడుస్తుందంటున్నారు. అయితే నిజానికి అమెరికా లాంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ ప్రక్రియ అత్యంత క్లిష్టమైంది. అయితే ట్రంప్ను తక్కువ అంచనా వేయలేం. నిజానికి 2వ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ట్రంప్ రిపబ్లికన్ నేతలతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ట్రంప్ మనసులోని మాటను బయటపెట్టాడు. ఎన్నికల్లో విజయం సాధించడం బాగుందని, మీరు వద్దంటే మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనన్నారు. అంతలోనే మళ్లీ పోటీ చేసినా అడ్డు చెప్పరని కూడా ట్రంప్ చాకచక్యంగా అన్నారు. కామెడీగానే ట్రంప్ ఆ వ్యాఖ్యలు చేసినా రిపబ్లికన్లు మాత్రం సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నారు. 3వ అధ్యక్షుడిగా పోటీ చేయరాదని అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ చెబుతోంది. ఒకవేళ ట్రంప్ 3వ అధ్యక్షుడు కావాలంటే ఈ సవరణను తొలగించాల్సి ఉంటుంది. అది జరగాలంటే అమెరికా కాంగ్రెస్లో 3/2 సభ్యులు 3/2 రాష్ట్రాల శాసనసభలో మద్దతివ్వాలి. ప్రస్తుతం మాత్రం అందుకు ఆస్కారం లేదు. కానీ మిడ్ టర్మ్ ఎన్నికలతో ఎక్కువ రాష్ట్రాలను సొంతం చేసుకోవాలని ట్రంప్ వ్యూహాలు రచిస్తున్నాడు. మిడ్ టర్మ్ ఎన్నికలంటే ఆయా రాష్ట్రాల్లో నిర్వహించే శాసనసభ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఎక్కువ రాష్ట్రాల్లో రిపబ్లికన్లు అధికారంలోకి వస్తే ట్రంప్ అనుకున్నది సాధించే ఛాన్స్ ఉంది. సో మిడ్ టర్మ్లో ఎన్నికలకే ట్రంప్ జీవితకాల అధ్యక్ష కలను నిర్ణయించనున్నాయి. నిజానికి అమెరికాలో 1951కి ముందు వరకు రాజ్యాంగం 22వ సవరణ లేదు. కానీ ఈ సవరణతో ఓ వ్యక్తి 2 సార్లు మాత్రమే అధ్యక్షుడిగా పోటీ చేయాల్సి ఉంటుంది. అంతకుముందు అమెరికా అధ్యక్షుడిగా ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ 4 సార్లు ఎన్నికయ్యాడు. 1951 సవరణను ట్రంప్ తొలగిస్తాడా లేక ఎన్నికల నుంచి తప్పుకుంటాడా అన్నది తేలాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.